హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. లాస్ట్ క్లాస్లో నంబర్ సిస్టమ్ పార్ట్ 3లో భాగంగా 69 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేశాం. ఇప్పుడు పార్ట్ 4లో భాగంగా 70 క్వశ్చన్ నుండి సాల్వ్ చేద్దాం. క్లాస్ని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 70 క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్, ఒక సంఖ్యను వరుసగా 7 5లచే భాగించగా వచ్చే శేషాలు 4, 3 అయిన ఆ కనిష్ట సంఖ్య ఏది? When a number is successively divided by 7 and 5, it leaves a respective remainders 4 and 3. What is the least number? అయితే ఇంతకుముందు క్లాస్లో ఇది ఎలా చేయాలో చూసాం. ఫస్ట్, ఒక సంఖ్యను 7 5లతోటి భాగించగా వచ్చే శేషాలు 4 3 అయితే ఆ సంఖ్య ఏది అని అడగడం జరిగింది. ఫస్ట్, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేయాలి. 5 + 3 చేస్తే మనకు 8 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ 7 తోటి మల్టిపుల్ చేయాలి. 8 7 56. మళ్ళీ ఈ 4ని యాడ్ చేయాలి. 56కి 4 యాడ్ చేస్తే మనకు 60 రావడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 5 + 3. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక సంఖ్యను 7 3 4 తోటి భాగిస్తే మనకు శేషాలు వచ్చేసి 6 2 1 అని ఇచ్చాడు అనుకున్నాం. ఇప్పుడు ఆ సంఖ్య ఏదైనా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 4 + 1 5 అవుతుంది. ఈ 5ని ఇప్పుడు దీంతో మల్టిపుల్ చేయాలి. 5 × 3 = 15. మళ్ళీ 2ని యాడ్ చేయాలి. ఏమవుతుంది? 17 వస్తుంది. ఈ 17కు ఇంటూ 7 చేయాల్సి ఉంటుంది. 7 7 49, 4 7 1 7 119 వస్తుంది. దీనికి లాస్ట్కి 6 యాడ్ చేయాలి. +6 = 125 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈ మెథడ్ని గుర్తుపెట్టుకోండి. మెథడ్ గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సేమ్ క్వశ్చన్. ఒక సంఖ్యను వరుసగా 7 5 2లచే భాగించగా వచ్చే శేషాలు 4 3 1 అయితే అదే సంఖ్యను వరుసగా 2 5 7లచే భాగించగా వచ్చే శేషాలు ఏవి? When a number is successively divided by 7 5 2, it leaves respective remainders of 4 3 and 1. If the same number is successively divided by 2 5 7, what will be the respective remainders? ఇప్పుడు రెండు క్వశ్చన్లు కల్పించాడు కాబట్టి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్, when a number is successively divided by 7 5 2, రిమైండర్ వచ్చేసి 4 3 1 వస్తుంది. 4 3 1. ఫస్ట్ ఇవి రెండింటిని యాడ్ చేయాలి. 2 + 1 3 అవుతుంది. మళ్ళీ దీంతో మల్టిపుల్ చేయాలి. 3 × 5. మళ్ళీ ఈ 3ని యాడ్ చేయాలి. ఏమొస్తుంది మనకు? 15. 3 5 15. 15 + 3 18. ఈ 18ని 7 తోటి మల్టిపుల్ చేయాలి. 18 × 7 7 8 56. 5 7 1 7 126 వస్తుంది. దీనికి మళ్ళీ 4 యాడ్ చేయాలి. 4 యాడ్ చేస్తే మనకు టోటల్ 130 అనేది నెంబర్ వచ్చింది. మనకి నెంబర్ అడగలేదు. ఇప్పుడు ఈ 130ని సక్సెసివ్గా 2 5 7 తోటి డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్స్ అడిగాడు. కాబట్టి 113. ఫస్ట్ 2 అన్నాడు కాబట్టి 2 × 65 చేస్తే మనకు 130 వస్తుంది. ఇక్కడ రిమైండర్ 0. మళ్ళీ 5 తోటి 5 × 17 చేస్తే మనకు 65 వస్తుంది. 5 × 17 కాదు, 17 × 5 13. 5 × 13 చేస్తే మనకు 65 వస్తుంది. అలాగే ఇక్కడ ఒక రిమైండర్ 0, ఎందుకు 5 టేబుల్లో వెళ్ళిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు 7 తోటి చేయాలి. 7 1 7. ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది? మనకు 6 అనేది మిగిలింది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి రిమైండర్ 0 0 6. 2 తోటి డివైడ్ చేసినప్పుడు మనకు 65 వచ్చేసింది కాబట్టి రిమైండర్ 0. మళ్ళీ 5 తోటి డివైడ్ చేస్తే మనకు 13లో పోయింది కాబట్టి 0. 7 తోటి చేసినప్పుడు మనకు రిమైండర్ 6 అనేది మిగులుతుంది కాబట్టి 0 0 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను వరుసగా 4 3 2చే భాగించగా వచ్చే శేషాలు 3 2 1 అయితే చివరి భాగఫలం 2.
ఈ క్వశ్చన్ స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది. అయినా ఆ సంఖ్య ఏది? వెన్ a number is successively divided by 4, 3 and 2, it leaves respective remainders of 3, 2 and 1. If the final quotient is 2, what is the number? అయితే ఫైనల్ కోషెంట్ చివరి భాగఫలం అన్నాడు కాబట్టి సేమ్ ఉంటుంది, స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ 4, 3, 2తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్స్ ఏమవుతుంది? 3, 2, 1, 3, 2, 1. చివరి భాగఫలం 2 అన్నాడు కాబట్టి దాన్ని ఇక్కడ మల్టిపుల్ చేయాలి. చివరి భాగఫలం అన్నాడు కాబట్టి 2 2 ద 4. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. 2 2 ద 4, 4 + 1 5. 5ని 3 తోటి మల్టిపుల్ చేయాలి. 5 × 3 = 15. మళ్ళీ 2 యాడ్ చేయాలి. 15 + 2 = 17. మళ్ళీ ఇంటూ 4 చేయాలి. 17 × 4 68. మళ్ళీ దీనికి 3 యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 68 + 3 71. కాబట్టి 71 మన ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చివరి భాగఫలం అన్నాడు కాబట్టి ఈ 2ని లాస్ట్ దానికి మల్టిపుల్ చేయాలి. తర్వాత సేమ్ ప్రాసెస్ ఈ 2 యాడ్ చేసి దీంతో మల్టిపుల్ చేయాలి. మళ్ళీ ఇది యాడ్ చేసి మళ్ళీ దీంతో మల్టిపుల్ చేయాలి. లాస్ట్గా ఈ 3ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 45376లో 7 యొక్క స్థాన విలువ మరియు 4 యొక్క ముఖ విలువల లబ్ధం ఎంత? ఇన్ ద నంబర్ 45376, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4? ఫేస్ వాల్యూ అంటే ఎంత నంబర్ ఉంటుందో అంతే. ప్లేస్ వాల్యూ అంటే ఇప్పుడు 1లు 10లు, ఇక్కడ 10లు ఉంది కాబట్టి 7 × 10 అవుతుంది, 17 అవుతుంది. ఇది స్థాన విలువ. ఇది ముఖ విలువ అంటే 4 యొక్క ముఖ విలువ 4 అవుతుంది. ఇప్పుడు స్థాన విలువ ఇంటూ ముఖ విలువ మనకు ఎంత అవుతుందో అడిగాడు. 7 యొక్క స్థాన విలువ ఎంత? 1లు 10లు కాబట్టి 7 × 70 ఇంటూ ఫేస్ వాల్యూ అడిగాడు. 4 యొక్క ఫేస్ వాల్యూ 4. 7 4 28. 280 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 3 వరుస సహజ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య ఏది? వాట్ ఈస్ ద హైయెస్ట్ నంబర్ దట్ ఆల్వేస్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్? ఇప్పుడు ఏవైనా 3 న్యాచురల్ నంబర్స్ తీసుకోవాలి, దాన్ని డివైడ్ చేసి గరిష్ట సంఖ్య ఏది అని అడగడం జరిగింది. ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ తీసుకుందాం. 1 × 2 × 3 మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. వీటిని ఈ 6ని డివైడ్ చేసే గరిష్ట సంఖ్య ఏదవుతుందంటే 6 అవుతుంది. 6ని ఎప్పుడు 6 డివైడ్ చేస్తాయి కానీ వేరేది డివైడ్ చేయదు. కాబట్టి 6 1 6. నెక్స్ట్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ వేరే ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెక్ చేయాలి. 3 × 4 × 5 దీన్ని 6 డివైడ్ చేస్తుందా లేదా? 3 1 3 2 2 1 2 2. 6 అనేది ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకు 6 కరెక్ట్ అవుతుంది. ఒకవేళ 10 × 11 × 12 తీసుకున్న 6 6 1 6 2. కాబట్టి 6 అనేది డివైడ్ చేస్తుంది. మళ్ళీ వేరే కూడా ట్రై చేద్దాం. 14 × 15 × 16 డివైడెడ్ బై 6. 6 2 3 2 8 3 1 3 5. కాబట్టి 6 అనేది దీన్ని కూడా డివైడ్ చేసింది. లేదా 11 కాదు కానీ 40 × 41 × 42 దీన్ని డివైడ్ చేస్తుందా లేదా? 6 టేబుల్లో 42 వస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది. ఏ నెంబర్ తీసుకున్నా మనకు 3 వరుస సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ 6 అనేది డివైడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా 6 హైయెస్ట్ నెంబర్ అన్నాడు. మీరు ఇక్కడ 1 × 2 × 3లో మళ్ళీ 2 ఎందుకు తీసుకోలేదు సార్, 3 ఎందుకు తీసుకోలేదు సార్ అని అడగచ్చు. మనకు 6 అనేది అన్నిటిని డివైడ్ చేసే గరిష్ట సంఖ్య. మనకు 3 వరుస సహజ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగించి గరిష్ట సంఖ్య అని అడిగాడు. గరిష్ట సంఖ్య అంటే మనము హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. కాబట్టి 6 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2 వరుస బేస్ సంఖ్యల వర్గాల భేదాన్ని ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య ఏది?
వాట్ ఈస్ ద హైయెస్ట్ నంబర్ దట్ ఆల్వేస్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ difference between the squares of any two consecutive odd numbers? First 2n, 2n plus 1, 2n plus 2, 2n plus 3. ఇవి ఇది ఈవెన్ ఆడ్ వరుస సంఖ్యలు. అయితే క్వశ్చన్లు ఏమడగాడంటే రెండు వరుస సంఖ్యల వర్గాల భేదాన్ని ఎల్లప్పుడూ నిశేషంగా ఏది భాగిస్తుంది. ఇప్పుడు ఇవి రెండు వరుస బేసి సంఖ్యలు కాబట్టి 2n ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ మళ్ళీ ఇంకోటి 2n ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీని యొక్క వర్గాల భేదాన్ని ఏది భాగిస్తుందో ఏది డివైడ్ చేస్తుందో చూద్దాం. 2n స్క్వేర్ అంటే 4n స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 2ab అంటే 6 ఇంటూ 2 అంటే 3 ఇంటూ 2 ఇంటూ 2, 3 2 దా 6, 6 2 దా 12, 12n వస్తుంది. మైనస్ మళ్ళీ సేమ్ 4n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 8n. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 4n క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలేది 9 ప్లస్ 12n మైనస్ 1 మైనస్ 8n. ఇంకా 12n మైనస్ 8n చేస్తే మనకు 4n వస్తుంది. నైన్ మైనస్ 1 చేస్తే మనకు 8 వస్తుంది. ఇక్కడ 4 కామన్ తీస్తే n ప్లస్ 2 అనేది మిగులుతుంది. సారీ 12n మైనస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు ఇంటూ 4n స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab కాబట్టి మనకు 4n వస్తుంది ప్లస్ 4n అంటే 2 ఇంటూ 2n అంటే 4n వస్తుంది కాబట్టి 4n. ఇంతకుముందు 8n రాసుకుందాం. మళ్ళీ 4n స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 9 ప్లస్ 12n మైనస్ 1 మైనస్ 4n మిగులుతుంది. 4n మైనస్ 12n మైనస్ 4n చేస్తే 8n వస్తుంది. ఇక్కడ ప్లస్ 9 మైనస్ 1 8 కామన్ తీస్తే n ప్లస్ 1 వస్తుంది. 8 అనేది ఆల్వేస్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండు వరుస సంఖ్యల బేసి వర్గాల భేదాన్ని ఎల్లప్పుడూ 8 అనేది డివైడ్ చేస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. లేదా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చేస్తే మనకు ఈజీగా వస్తుంది. 1 3 రెండు వరుస బేసి సంఖ్యలు. ఫస్ట్ వరుస సంఖ్యల వర్గాలు అన్నాడు. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 9 మైనస్ 1 చేస్తే మనకు 8 వస్తుంది. కాబట్టి 8 అనేది ఇట్లా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఇదంతా చేసే బదులు మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. రెండు వరుస సంఖ్య బేసి సంఖ్యలు అన్నాడు. ఒక బేస్ సంఖ్య 1, ఇంకొక బేస్ సంఖ్య 3. ఇప్పుడు ఫస్ట్ వీటి స్క్వేర్ యొక్క భేదాలు అన్నాడు. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 9 మైనస్ 1 8. కాబట్టి 8 అనేది ఆన్సర్ అని డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఎల్లప్పుడూ నిశేషంగా భాగించే గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి గరిష్ట సంఖ్య 8. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు వరుస సరి సంఖ్యల వర్గాల భేదాన్ని ఎల్లప్పుడూ నిశేషంగా భాగించే గరిష్ట సంఖ్య ఏది? వాట్ ఈస్ ద హైయెస్ట్ నంబర్ that always exactly divide the difference between the squares of any two consecutive even numbers? ఒక ఈవెన్ నంబర్ 2n, ఇంకొక ఈవెన్ నంబర్ 2n ప్లస్ 2. ఇప్పుడు 2n ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2n హోల్ స్క్వేర్ చేస్తే మనకు వీటి యొక్క వర్గాల భేదం వస్తుంది. 2n స్క్వేర్ అంటే 4n స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 to the 4, 4 to the 8 మైనస్ 4n స్క్వేర్. ఇది క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలింది 4 ప్లస్ 8n. 4 కామన్ తీస్తే మనకు 2n ప్లస్ 1 అనేది మిగులుతుంది. కాబట్టి ఇక్కడ 4 అనేది ఆల్వేస్ డివైడ్ చేసే గరిష్ట సంఖ్య అవుతుంది. రెండు వరుస సరి సంఖ్యల వర్గాల భేదాన్ని 4 అనేది డివైడ్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఇలా చేయొచ్చు. రెండు వరుస సరి సంఖ్యలు 2, 4 వర్గాల భేదం 4 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 2 స్క్వేర్ అంటే 4. 16 మైనస్ 4 వేస్తే మనకి ఏమొస్తుంది? 12 వస్తుంది. దీన్ని 4 అనేది దీన్ని ఏదేది డివైడ్ చేస్తుంది? 3, 4. 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 4 1 జా 4 3 జా 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి 4 ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు వరుస సరి సంఖ్యలు అన్నాడు. గరిష్ట సంఖ్య ఏదన్నప్పుడు మనం ఈవెన్ నెంబరే తీసుకోవాలి. నెక్స్ట్ 6, 4 తీసుకుందాం. 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 4 స్క్వేర్ అంటే 16. మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది. 20 అనేది 4 × 5. 4 ఈవెన్ నెంబర్ కాబట్టి 4 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7, 8. 8 స్క్వేర్ అంటే 64. 7 స్క్వేర్ అంటే 49. మనకు మిగిలేది ఇక్కడ 5, ఇక్కడ 1, 64 నుంచి రెండు వరుస, ఇది మనం బేస్ సంఖ్య తీసుకుందాం. రెండు వరుస సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి 8, 10. 10 స్క్వేర్ అంటే 100. 8 స్క్వేర్ అంటే 64. మనకి ఇక్కడ ఏమొస్తుంది? 36 వస్తుంది. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 9 × 4. 4 అనేది ఈవెన్ నెంబర్, 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్య 430 కంటే ఎంత తక్కువ 620 కంటే అంత తక్కువ అయినా 430 కంటే ఎంత ఎక్కువ 620 కంటే అంత తక్కువ అయినా సంఖ్య ఏది? A number is as much as greater than 430 as much as less than 620. What is that number? ఒక నంబర్ x అనుకుందాం. ఆ సంఖ్య 430 కంటే ఎంత తక్కువ 620 కంటే అంత ఎక్కువ. ఇదంతా మనం x y అనుకోకుండా దీన్ని సింపుల్గా ఎట్లా చేయాలంటే 430 ప్లస్ 620 డివైడెడ్ బై 2 చేస్తే మనకు ఆ సంఖ్య వస్తుంది. దీనికి ఇప్పుడు 620కి 30 యాడ్ చేస్తే 650 అవుతుంది. 650కి మనం 400 యాడ్ చేస్తే 1050 వస్తుంది. 1050 డివైడెడ్ బై 2 చేస్తే 2 5 జా 10, 2 2 జా 4, 2 5 జా 10. కాబట్టి 525 అనేది కరెక్ట్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒక సంఖ్య 430 కంటే ఎంత తక్కువ 620 కంటే అంత ఎక్కువ అన్నప్పుడు రెండింటిని ప్లేస్ చేయాలి. డివైడెడ్ బై 2 చేస్తే మనకు ఆన్సర్ అనేది సింపుల్గా రావడం జరుగుతుంది. లేదా ఒక సంఖ్య 430 కంటే 430 మైనస్ x చేసి మళ్ళీ 620 ప్లస్ x చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ x ఇటు వస్తే 2x అవుతుంది. అలాగే ఇదన్నీ మైనస్ చేసి మళ్ళీ సంథింగ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇదే డైరెక్ట్ మెథడ్లో ఈజీ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 కూడితే వచ్చే విలువ అదే సంఖ్యను 3 రెట్లు చేసి 18 తగ్గిస్తే వచ్చే విలువకు సమానం అయిన ఆ సంఖ్య ఏది? If a number is doubled and 10 is added, the result is equal to the 18 less than the 3 times the same number. What is that number? ఒక నంబర్ x అనేది అనుకుందాం. ఒక సంఖ్యను రెట్టింపు చేసి xని డబుల్ చేస్తాం. రెట్టింపు అన్నాడు 2x 10 కూడితే ప్లస్ 10 వచ్చే విలువ సమానం అన్నాడు కాబట్టి ఈక్వల్ రాసుకుందాం. అదే సంఖ్యను 3 రెట్లు చేసి xని 3 టైమ్స్ చేసి 18 తగ్గిస్తే అన్నాడు -18. ఈ 10 ఉంది, ఈ -18 ఇటు వస్తే 10 ప్లస్ 18. 3x ఉంది, ఈ 2x ఇటు వస్తే -x అవుతుంది, -2x అవుతుంది. 3x - 2x వేస్తే x అవుతుంది. x యొక్క వాల్యూ ఎంత? 10 ప్లస్ 18 28. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ అడిగిన దాన్ని మనం ఈజీగా సింపుల్గా ఎట్లా చేయాలో చూద్దాం. ఒక సంఖ్యను రెట్టింపు చేస్తే అన్నాడు. మనం x అనుకున్నాం. ఒక సంఖ్యను రెట్టింపు అంటే 2x అయిపోయింది. మళ్ళీ 10 కూడితే అన్నాడు. ఈ 2xకి మనం 10 కూడినాం. అయితే అదే సంఖ్యను 3 రెట్లు చేసి అన్నాడు. xని మనం 3x చేయాలి. ప్లస్ -18 తగ్గిస్తాను కాబట్టి -18. వచ్చే విలువలు సమానం అన్నాడు కాబట్టి మనం ఈక్వల్ టు పెట్టేసి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు x వాల్యూ వస్తుంది. x వాల్యూ మనకు ఫస్ట్ x అనుకున్నాం కాబట్టి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక సంఖ్యను రెట్టింపు చేసి 18 తగ్గిస్తే ఫలితాన్ని 4చే భాగించగా వచ్చే భాగఫలం 3 అయిన ఆ సంఖ్య ఏది? When a number is doubled, 12 is subtracted and the result is divided by 4. The quotient is obtained is 3. What is the number? ఒక సంఖ్యను రెట్టింపు చేస్తున్నాం. ఫస్ట్ x అనుకుందాం. ఒక సంఖ్య, ఆ సంఖ్యను రెట్టింపు చేస్తే అంటే 2x. 12 తగ్గిస్తే -12. వచ్చే ఫలితాన్ని 4చే భాగించగా వచ్చే భాగఫలం 3 అయిన ఆ సంఖ్య ఏది? ఈ xని కాకుండా 2x - 12 మనకు వచ్చే భాగఫలం 3 అన్నాడు. కాబట్టి x ప్లస్లో మనం ఏం రాసుకోవాలి? 2x - 12 రాసుకోవాలి. క్లియర్గా చూద్దాం. ఒక సంఖ్యను 12 తగ్గించి రెట్టింపు చేసి 12 తగ్గించి 2x - 12 ఫలితాన్ని, ఈ వచ్చిన ఫలితాన్ని 4చే భాగిస్తే మనకు వచ్చే భాగఫలం ఏమవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు 4 ఇటు వస్తే 4 × 3 12. 2x - 12 = 4 3 = 12. 2x ఈ 12 ఇటు వస్తే 12 + 12 అవుతుంది. 2x = 24. x = 2 1 2 12 x = 12 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 4వ వంతు 3వ వంతుల భేదం 12 అయిన ఆ సంఖ్య ఏది? The difference between 1/4 and 1/3 of a number is 12. What is the number? ఒక సంఖ్యలో 1/3 - 1/4ల విలువ భేదం 12 అని ఇచ్చాడు. అంటే సంఖ్యలో 1/4 1/3ల భేదం 12 అయిన సంఖ్య ఏది? ఇక్కడ క్రాస్ మల్టిపుల్ చేస్తే 4 - 3/4 3 = 12 = 12. ఫస్ట్ మనం x అనుకోవాలి కాబట్టి x ఇక్కడ కూడా x. 4x - 3x చేస్తే మనకు x వస్తుంది. x = 12 ఈ 12 ఇటు వస్తే 12 × 12 x = 144. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదా 1/4 1/3. ఇక్కడ డిఫరెన్స్ ఏమో 4 3 వస్తుంది. 4 - 3 ఎంత మనకు? 1/12. ఈ 1 యొక్క వాల్యూ క్వశ్చన్లో 12 ఇచ్చాడు. 12 యొక్క వాల్యూ ఎంత? 12 × 12 = 144 కూడా వస్తుంది. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్లో ఇలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను 15చే గుణిస్తే ఆ సంఖ్య విలువ 196 పెరిగింది అయినా ఆ సంఖ్య ఏది? When a number is multiplied by 15, its value increased by 199. What is that number? ఒక సంఖ్య x అనుకుందాం. ఒక సంఖ్యను 15చే గుణిస్తే మల్టిప్లైడ్ బై 15, దాని విలువ ఎంత పెరిగింది? ఈ x యొక్క విలువ 196 పెరిగింది. అయితే అయినా సంఖ్య ఏదన్నాడు. ఇప్పుడు ఈ x ఇటు వస్తే మనకి ఏమవుతుంది? 15x - 6 14. x = 196. 14 1 14. 14 × 14 196. 14² 196 కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. x = 14. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మనకు స్క్వేర్స్ అనేవి 50 వరకు రావాలి. అలాగే క్యూబ్స్ అనేవి 20 వరకు వస్తే మనం క్యాల్కులేషన్ అనేది స్పీడ్గా వస్తుంది. కాబట్టి వీటి గ్యారంటీగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను 4చే భాగించగా దాని విలువ 12 తగ్గింది అయినా ఆ సంఖ్య ఏది? When a number is divided by 4, its value decreased by 12. What is that number? ఒక నంబర్ మనం x అనుకుందాం. ఆ నంబర్ని 4తో డివైడ్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత తగ్గిందంటే 12 అనేది తగ్గింది. కాబట్టి x = 4 ఇటు మల్టిపుల్ చేస్తే 4 × x 4x మైనస్ 4 × 12 చేస్తే 36. ఈ 36 ఇటు వస్తుంది. 4x నుంచి x తీసేస్తే 3x = 36. 3 1 3 2 x ఇది 48 కాబట్టి 4 × 12 48. మనకు 4x ఇటు వస్తే 3x అవుతుంది. 3x = 48. x = 3 1
3 మనకి 18 ఉంటుంది. 3 6 18 కాబట్టి x ఈక్వల్ టు 16. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య మరియు దాని వర్గాల మొత్తం 240 అయిన ఆ సంఖ్య ఏది? ద సమ్ ఆఫ్ ఎ నంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ ఈజ్ 240. వాట్ ఈస్ ద నంబర్? ఒక సంఖ్య x, దాని వర్గాల మొత్తం x², వాల్యూ 240 అని ఇచ్చాడు. ఆ సంఖ్య ఏది అని అడిగాడు. ఇప్పుడు ఇవన్నీ మనం స్క్వేర్లు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసే బదులు ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఆప్షన్ నుంచి ఏదన్నా ఒక ఆప్షన్ని పెట్టేస్తే సరిపోతుంది. ఫస్ట్ x ఈక్వల్ టు 15 అనుకుందాం. 15 ప్లస్ 15 స్క్వేర్ అంటే 225 ఈక్వల్ టు 240 రావాలి. 15 ప్లస్ 225 చేస్తే మనకు 240 వస్తుంది. 240 ఈక్వల్ టు 240 వచ్చింది కాబట్టి 15 ఆప్షన్ అనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా ఒకవేళ 20 పెట్టినాం అనుకోండి, x ఈక్వల్ టు 20 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400, ఇది 420 అవుతుంది. 420 అనేది మన 240 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఒకవేళ 25 ప్లస్ 25 స్క్వేర్ అంటే 625, ఇది కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఆప్షన్స్ త్రూ కూడా మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 240ని మనం సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ డైరెక్ట్గా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల మొత్తం 48, భేదం 12 అయిన పెద్ద సంఖ్య ఏది? ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 48 అండ్ దర్ డిఫరెన్స్ ఈజ్ 12. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్? రెండు నంబర్లు ఎక్స్ వై అనుకుంది. రెండు సంఖ్యల మొత్తం ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 48, భేదం 12, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 12. ఇప్పుడు మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 48 ప్లస్ 12 చేస్తే 60 వస్తుంది. ఎక్స్ 2 1 2 30, ఎక్స్ యొక్క వాల్యూ 30. ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ 30 ప్లస్ వై ఈక్వల్ టు 48, వై ఈక్వల్ టు ఈ 38 వస్తే 48 మైనస్ 30 చేస్తే 18 అనేది మిగులుతుంది. పెద్ద నంబర్ ఏమో 30, చిన్న నంబర్ ఏమో 18. మన క్వశ్చన్లో అడిగింది పెద్ద సంఖ్య కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చిన్న సంఖ్య అని అడిగితే 18 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 18 కూడా ఆప్షన్లో ఉంది కాబట్టి పొరపాటున 18 పెట్టకుండా క్వశ్చన్ని క్లారిటీగా చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల మొత్తం 120, భేదం 40 అయిన ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 120 అండ్ ది డిఫరెన్స్ ఈజ్ 40. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ దోస్ టూ నంబర్స్? సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 120. టూ నంబర్స్ మనం ఎక్స్ వై అనుకుందాం. సమ్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 120 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 40, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 40. ఇక్కడ మైనస్ ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తే మనకు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్ టు 120 ప్లస్ 40 చేస్తే మనకు 160 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు 2 1 280. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ 80 ప్లస్ వై ఈక్వల్ టు 120. ఈ 88 వస్తే మనకు వై ఈక్వల్ టు 120 మైనస్ 80 40 వస్తుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగింది ఏమిటి? వాటి మధ్య నిష్పత్తి. ఫస్ట్ ఎక్స్ యొక్క వాల్యూ 80, వై యొక్క వాల్యూ 40. 40 1 40 2 2:1 అనేది వాటి యొక్క నిష్పత్తి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 2/3 వంతు మరొక సంఖ్యలో 4/5 వంతు యొక్క 10% విలువ 24 అయిన ఆ సంఖ్య ఏది? ఇఫ్ 10% ఆఫ్ 4/5 of 2/5 of a number is 24, what is that number? ఇప్పుడు ఒక నంబర్ x అనుకుందాం. అందులో 10% అంటే 10/100 ఇంటూ 4/5 ఇంటూ 2/3 యొక్క వాల్యూ 24 అని ఇచ్చాడు. అయితే నంబర్ అంటే మనకి x వస్తే సరిపోతుంది. 0 0 క్యాన్సల్. 4 ఇంటూ 2 చేస్తే మనకు 8 వస్తుంది. 8 1 8 3 24. x ఈక్వల్ టు 3 ఇంటూ ఇవి వస్తే 3 5 15 ఇంటూ 10. 3 ఇంటూ 15 45 ఇంటూ 10 450 అవుతుంది. x యొక్క వాల్యూ 450 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 600ను 3 భాగాలుగా విభజించినప్పుడు మొదటి భాగంలో 3వ వంతు, రెండవ భాగంలో 4వ వంతు, మూడవ భాగంలో 5వ వంతు పరస్పరం సమానమైన మొదటి భాగం ఎంత? When 600 is divided into 3 parts,
1/3 of the first part, 1/4 of the second part, 1/5 of the third part are equal to each other. What is the value of the first part? ఇప్పుడు 600ని 3 భాగాలుగా విభజించారు. A, B, C అనుకుందాం. మొదటి భాగంలో మూడవ వంతు A/3, రెండవ భాగంలో నాలుగవ వంతు, మూడవ భాగంలో ఐదవ వంతు పరస్పరం సమానం అన్నాడు కాబట్టి ఈక్వల్ పెట్టుకుందాం. రెండవ భాగంలో నాలుగవ వంతు, మూడవ భాగంలో ఐదవ వంతు పరస్పరం సమానం కాబట్టి A/B/C యొక్క వాల్యూ మనకు 3:4:5 అనేది వచ్చింది. అయితే మొదటి భాగం ఎంత? ఈ 3 పార్ట్ మనకు ఎంతనో తెలిస్తే సరిపోతుంది. 3 + 4 7, 7 + 5 చేస్తే మనకు 12 వస్తుంది. ఈ 12 యొక్క వాల్యూ క్వశ్చన్లో 600 అని ఇచ్చాడు. 12 యొక్క వాల్యూ 600. మనకు ఫస్ట్ పార్ట్ అని అడిగాడు. ఈ 3 యొక్క వాల్యూ ఎంత? 6 × 100 6, 2 2 × 2 1 250 3 × 50 చేస్తే మనకు 150 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల మొత్తం 64, వాటి భేదం 22 అయిన సంఖ్యల వర్గాల భేదం ఎంత? The sum of two numbers is 64 and their difference is 22. What is the difference between their square? అంటే x² - y² ఎంత అని అడిగాడు. ఇప్పుడు దీని a² - b² ఫార్ములా ఉంది. a + b × a - b x y అవుతుంది. x² - y² అంటే x + y × x - y అనేది ఫార్ములా. ఇక్కడ రెండు సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు? x + y 64 ఇచ్చాడు. అలాగే x - y భేదం ఎంత ఇచ్చాడు? 22. ఇప్పుడు 64 × 11 × 2 చేద్దాం. ఇప్పుడు 11 ఎందుకు రాసుకున్నా అంటే ఇప్పుడు 64 × 11 చేసినప్పుడు మనం 6 + 4 ఎంత అవుతుంది? 10 అవుతుంది. కాబట్టి ఇక్కడ 6 ఉంటే 104. ఇది 11 టేబుల్లో పోతుంది. ఇంటూ 2 చేస్తే మనకు 8 7 2 14 0కి 0 1408 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది చేసే బదులు మనం ఇప్పుడు 11 యొక్క డివిజిబిలిటీ ఒకసారి చూద్దాం. 11 × 32 అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు 3ని 2ని యాడ్ చేయాలి. ఏమొస్తుంది? 5 వస్తుంది. ఈ 5ని మధ్యలో రాస్తే సరిపోతుంది. ఇది 11 టేబుల్లో వస్తుంది. కావాలంటే చూడండి. 32 × 11, 11 2 22 2, 11 3 33, 33 + 2 35. కాబట్టి ఈ 3 + 2 5 మధ్యలో రాసుకుంటే సరిపోతుంది. లేదా 11 × 27, 2 + 7 ఎంత? 9 297 అనేది 11 × 27 యొక్క ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ ట్రిక్ని మనం గుర్తుంచుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల మొత్తం 42, వాటి లబ్ధం 437 అయిన వాటి భేదం ఎంత? The sum of two numbers is 42 and their product is 437. What is their difference? a + b = 42, ab = 437. What is their difference? a - b ఎంత అని అడగడం జరిగింది. a + b whole square minus a - b whole square = 4ab అనేది ఫార్ములా. a + b whole square అంటే 42 square minus a - b whole square = 4 × ప్రోడక్ట్ అనేది 437. 42 స్క్వేర్ అంటే మనకు 42 × 42, 2 2 4, 2 4 8, 4 2 8, 4 4 16, 4 6 1 1764 అవుతుంది. 1764 437 × 4, 4 7 28, 2 4 3 12, 12 + 2 14, 1 4 4 16, 17 48. ఈ 17 48 ఇటు తీసుకొస్తే 1748 = a - b whole square.
ఇప్పుడు 1764 నుంచి 1748 చేస్తే మనకు 16 వస్తుంది. 16 ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ 16 అనేది స్క్వేర్ రూట్లో చేస్తే మనకు a మైనస్ b ఈక్వల్ టు √16 వస్తుంది. √16 అంటే 4. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందుకోసం మనకు స్క్వేర్లు 50 వరకు వచ్చి ఉంటే ఈ క్వశ్చన్ని మనం టక్కుమని చేసేయాల్సి వస్తుంది. లేదంటే ఇలాంతా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 50 వరకు స్క్వేర్స్, 20 వరకు క్యూబ్స్ అనేవి పక్క వచ్చి ఉంటే మనకు ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది లాస్ట్ క్వశ్చన్. 50ని 2 భాగాలుగా చేసినప్పుడు వాటి విలోమాల మొత్తం 1/12 అయినా ఆ 2 భాగాలు ఏవి? When 50 is divided into 2 parts, the sum of their reciprocals is 1/12. What is their 2 parts? 50ని 2 భాగాలుగా చేశాం. ఒకటి A, ఒకటి B. వాటి విలోమాల మొత్తం 12 అయింది. అంటే 1/A ప్లస్ 1/B చేస్తే మనకు ఆన్సర్ 1/12 అనేది రావాలి. అయితే 2 భాగాలు ఏవి? ఫస్ట్ 2 భాగాలు 15, 35 అనుకుందాం. ఆప్షన్స్ త్రో చేస్తేనే ఇది ఆన్సర్ వస్తుంది. 15 1/15 ప్లస్ 1/35. 35 ప్లస్ 15 చేస్తే మనకు 50 వస్తుంది. 50 డివైడెడ్ బై 15 ఇంటూ 35. 5 10s 5 3s 5 2s 5 7. మనకేమొచ్చింది? 2/21 వచ్చింది. కానీ మనకు కావాల్సింది 1/12 రావాలి. కాబట్టి ఇది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 1/20 ప్లస్ 1/30. 1 ఎందుకు 20 30 ఎందుకు చేసినామంటే వాటి విలోమాల మొత్తం 1/12 కాబట్టి 30 ప్లస్ 20 50 డివైడెడ్ బై 20 ఇంటూ 30. 0 0 క్యాన్సల్. 5 1s 5 6 6 ఇంటూ 2 12 ఈక్వల్ టు 1/12. 1/12 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్స్ త్రూ కూడా ఎలా సాల్వ్ చేయాలో చూసుకోవాలి. లేదంటే దీన్ని a ప్లస్ b బై ab చేసి మనకు 1/12 కావాలి. ఇప్పుడు 50ని మనం ఒకసారి 10 అనుకోవాలి, ఒకసారి 40 అనుకోవాలి, ఒకసారి 25 అనుకోవాలి, మళ్ళీ ఒకసారి 25 అనుకోవాలి. ఇదంతా చేసే బదులు ఆప్షన్స్లో మనకి ఇచ్చిన దాని నుంచే ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. క్లాస్ యొక్క కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.